దేశీయ అవసరాలకు తగిన విధంగా ఇంధన ఉత్పత్తి లేకపోతే ఆ దేశాన్ని ఎనర్జీ డెఫిసిట్లో ఉన్నట్లు పరిగణిస్తారు. అటువంటి దేశం దిగుమతులపై ఆధారపడాల్సి వస్తుంది. మరి ఆ విధంగా ఏ దేశం తన అవసరాల కోసం ఇతర దేశాలపై ఎక్కువగా ఆధారపడుతోంది? అదే ప్రపంచంలోనే అత్యధిక ఎనర్జీ డెఫిసిట్ ఉన్న దేశం చైనా. చైనా తన ఉత్పత్తి కంటే 39.8 క్వాడ్రిలియన్ BTUs ఎక్కువ శక్తిని వినియోగిస్తోంది. ఆ మేరకు దిగుమతి చేసుకుంది 2024 లెక్కల ప్రకారం. భారీ పరిశ్రమలు, విపరీతమైన జనాభా మరియు వేగంగా పెరుగుతున్న ఆర్థిక వ్యవస్థ కారణంగా ఆ దేశంలో ఇంధన అవసరాలు దేశీయ ఉత్పత్తిని మించిపోయాయి. చైనా తర్వాత అత్యధిక ఎనర్జీ డెఫిసిట్ ఉన్న దేశాలు: భారత్ 15.1 క్వాడ్రిలియన్ BTU, జపాన్ 13.7 క్వాడ్రిలియన్ BTU. ఇవి కాకుండా దక్షిణ కొరియా, జర్మనీ, టర్కీయే, ఇటలీ మరియు ఫ్రాన్స్ కూడా భారీగా ఇంధనాన్ని దిగుమతి చేసుకునే దేశాలుగా ఉన్నాయి. ఎందుకు ఆయా దేశాల్లో ఎనర్జీ డెఫిసిట్ ఉంటుంది? దేశంలో శక్తి నిల్వలు ఎక్కువగా ఉండటం మాత్రమే సరిపోదు. ఆయా దేశాలు పెద్ద ఆర్థిక వ్యవస్థలైనప్పటికీ ఇంధన దిగుమతికి ఆధారపడుతున్నాయి. అభివృద్ధి, పరిశ్రమల ప్రగతి, జనాభా, ప్రభుత్వ విధానాలు కూడా దిగుమతిలో కీలక పాత్ర పోషిస్తాయి. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన డేటా, విజ్ఞానభరితమైన ఫ్యాక్ట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.